అని సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పుల గుర్తుని గ్రామ స్థాయి వరకు తీసుకుపోయి చెప్పుల గుర్తుకు ఓటేయమని, ఈ చెప్పులే రేపు రాజ్య సింహాసనం మీద అణగారిన వర్గాలను కూర్చోబెట్టేది చెప్పుల గుర్తు అని మరొకసారి మీ అందరి ముందు ప్రకటిస్తూ చెప్పుల గుర్తుకు ఓటేయమని బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజానికాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ గడ్డ మీద పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు కడుపేదవాళ్ళు. ఏ అర్హతతో టికెట్లు ఇచ్చినాం మేము? ఏ అర్హతతో మా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినామంటే పేదరికమే అర్హతగా టికెట్లు ఇచ్చాం. పేదరికమే మా అర్హత. మిగతా పార్టీలు వందల వేల కోట్ల రూపాయల అర్హతతో వాళ్ళు టికెట్లు ఇచ్చినప్పుడు మా పార్టీ పేదరికం అనే అర్హత, సిద్ధాంతానికి కట్టుబడి ఉంటున్నది అర్హత, సైద్ధాంతిక నిబద్ధత గల అర్హత, ఏ అర్హతల ఆధారంగా పార్లమెంటరీ ఎన్నికల్లో మేము ఈరోజు అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. మరి ఆ సందర్భంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా భువనగిరి పార్లమెంటు నుంచి కొంగరి లింగస్వామి, సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి రాసాల వినోద్ యాదవ్, చేవెళ్ల పార్లమెంటు నుంచి తోట్ల రాఘవేంద్ర ముదిరాజ్, మెదక్ పార్లమెంటు నుంచి అన్నెల లక్ష్మణ్, వరంగల్ పార్లమెంటు నుంచి మేకల సుమన్, హైదరాబాద్ పార్లమెంటు నుంచి గడ్డం హరీష్ గౌడ్, నల్గొండ పార్లమెంటు నుంచి తలారి రాంబాబు, మహబూబాద్ పార్లమెంటు నుంచి రవ్వ భద్రమ్మ, మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి గంట్లవెల్లి రాగేష్, మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి బోయిని దుర్గాప్రసాద్ యాదవ్, నిజామాబాద్ పార్లమెంటు నుంచి కండెల సుమన్, కరీంనగర్ పార్లమెంటు నుంచి చిలువేరి శ్రీకాంత్, జహీరాబాద్ పార్లమెంటు నుంచి టి దేవ శిఖామణి, ఆదిలాబాద్ పార్లమెంటు నుంచి పవార్ కృష్ణని మేము ఈ సందర్భంగా అభ్యర్థులుగా ప్రకటిస్తున్నామని తెలియజేస్తున్నాం. మిగతా పార్లమెంటు మరిలో కూడా మేము అభ్యర్థుల్ని ఒకటి రెండు రోజుల్లో దాదాపుగా 19వ తారీఖు లోపు మేము మిగతా పార్లమెంట్ అభ్యర్థులు కూడా ప్రకటించబోతున్నాం. అందుకని ఈ ఎన్నికల్లో మేము ప్రధానంగా మా ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లని, సమాజాన్ని, బీసీ ఎస్సీ ఎస్టీల దగాపడి మోసపోయి 2000 సంవత్సరాలుగా పీడిత సమాజంగా బ్రతుకుతున్న బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని పార్లమెంటులో మా ధ్వనిని, పార్లమెంటులో మా ఆలోచన విధానాన్ని, ఫూలే అంబేద్కర్ యొక్క సైద్ధాంతిక ఆలోచనని పార్లమెంటు వేదికగా వినిపించడానికి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం తెలియజేస్తున్నాం. ఈరోజు పార్లమెంటులో మరి చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్స్ లేవు. 50% పైన పార్లమెంటులో బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్స్ కావాలి. మరి ఈరోజు వరకు ఆ బిల్లుకి అతిగతి లేదు. కులగణనకి చట్టబద్ధత ఇక్కడ ఏదో ఆయా రాష్ట్రాల్లో నామమాత్రంగా ఉన్నది తప్ప అది ఆచరణాత్మకంగా లేదు. ఈరోజు కులగణన అని చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఒకటే అంటున్నాం మేము కాంగ్రెస్ పార్టీని, కులగణన అంటే అర్థం గణతంత్రం అని అర్థం. రిపబ్లిక్ స్టేట్కి ఉన్న స్వభావం ఏంటంటే కులాలన్నీ లెక్కించి ఏ కులం జనాభా ఎంత ఉన్నదో ఆ కులానికి అంత వాటా ఇవ్వడమే కులగణన యొక్క సారాంశం. మరి కాంగ్రెస్ పార్టీ 150 కోట్లు విడుదల చేసి కులగణన సర్వే చేపడుతుందే, మరి ఎవరి కులానికి అంత వాటా ఉన్నప్పుడు 7 పార్లమెంటు స్థానాలు రెడ్లకెట్లు ఇచ్చింది అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి పీఠం మీద రెడ్లెట్ల కూర్చుంటారని అడుగుతున్నాం. 3 నుంచి 4% లేని రెడ్లు 7 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడం మీరు చెబుతున్న కులగణన యొక్క సిద్ధాంతానికి వ్యతిరేకం కదా అని ఈ వేదిక మించిన అడుగుతున్నాం. నువ్వు కులగణననే లెక్క చేపట్టినప్పుడు ఈ పార్లమెంటులో మొత్తం స్థానాలు